అందరికీ నమస్తే అండి. 2014లో రాష్ట్ర విభజన జరిగే సమయానికి మన రాష్ట్రానికి రాజధాని లేదు. 2019 నాటికి ఓకే రాజధాని ఉంది అమరావతి, సరే ఏదో తిప్పలు పడ్డారు, ఒక రాజధాని ఏర్పాటు చేశారు, ఇంకొక 5-10 ఏళ్ళు అయితే నిర్మాణం జరుగుద్ది అనుకునే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్ళీ 2024 వచ్చేసరికి రాజధాని లేకుండా చేశారు. 2014 సమయానికి మా రాష్ట్ర విభజన సమయానికి మన రాష్ట్రానికి పెద్దగా పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ ఉంది, ఏ పెట్టుబడులైనా అక్కడికే వస్తాయి తప్ప రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతారు. సో ఒక దిక్సూచి ఏముంది, ఒక ప్లానింగ్ ఏముంది. అయినా సరే చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు కొంత కసరత్తు చేసి కష్టపడి ఆ కియా లాంటిదాన్ని, శ్రీశైలి లాంటిదాన్ని కొన్ని తీసుకొచ్చారు. సో దాంతో కొంత వర్కౌట్ అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని తెచ్చారు, కొన్ని వెళ్ళగొట్టారు. తెచ్చినవి 10 ఉంటే వెళ్ళగొట్టినవి 90 ఉన్నాయి. తెచ్చినవి 10 ఉన్నాయి, నేను వాళ్ళు తేలేదని చెప్పట్లేదు, తెచ్చినవి 10 ఉన్నాయి, కానీ వెళ్ళగొట్టినవి 90 ఉన్నాయి. అలా 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. ఇటువంటి అంటే 10 ఏళ్ళ పాటు మన రాష్ట్రం టైం వేస్ట్ అయింది, ఒక బ్యాడ్ నేమ్ మూటగట్టుకుంది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడం వేస్ట్, సేఫ్ కాదు, ఇక్కడ రాజకీయాలు వరస్ట్గా ఉన్నాయి అనుకొని ఆ టైంలో 2024లో మళ్ళీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? అసలు ఈ 18 నెలల కాలంలో రాష్ట్రానికి 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మనం ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే ఈ అంకెల గారడిని నేనైతే నమ్మను. ఈ 22 లక్షల కోట్లని పూర్తిగా 100% గ్రౌండింగ్ అవుతాయని నేను నమ్మను. టు బి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇందులో కొన్ని డాబు పెట్టుబడులు ఉంటాయి, కొన్ని డొల్ల పెట్టుబడులు ఉంటాయి. కానీ నేను లేదా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 30-40% గ్రౌండింగ్ అయితే చాలు అనుకుంటే మన రాష్ట్రం అద్భుతంగా ఉన్నట్టే. 30-40% రాబోయే 2-3 ఏళ్లలో గ్రౌండింగ్ అయితే చంద్రబాబు గారి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సరే, కాసేపు ఈ 22 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయి? చంద్రబాబు గారి ప్రత్యేకత ఏంటంటే, చంద్రబాబు గారు చేసిన అద్భుతం ఏంటంటే 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అత్యవసరంగా కావాల్సింది పెట్టుబడులే. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు కావాలి, అప్పుడు సంపద సృష్టి జరుగుద్ది, ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుద్ది, పేదరిక సమస్య తీరుద్ది, అలాగే ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం కనిపిస్తుంది. ఇదంతా ఉంటుంది. ఇదంతా ఉండాలంటే పెట్టుబడులు రావాలి. సో ఇవి రావాలంటే రాష్ట్రం పట్ల ఉన్న బ్యాడ్ నేమ్ పోగొట్టాలి, భయం పోగొట్టాలి. అది పోగొట్టడానికి ఏం చేశారంటే ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే 2024 ఆగస్టు నాటికి 24 పాలసీలు రూపొందించారండి. ఎలక్ట్రానిక్ పాలసీ, సోలార్ ఎనర్జీ పాలసీ, డ్రోన్ పాలసీ, ఇలా 24 రకాల పాలసీలు రూపొందించారు. అందులో ఇది కూడా ఉంటుంది, ఈ మధ్య స్పేస్ సిటీ పాలసీ కూడా రూపొందించారు. అంటే ఏంటంటే ఆ రంగంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఆ విధి విధానాలు, పాలసీ అంటే విధి విధానాల రూపకల్పన అనమాట. ఆ విధి విధానాల ప్రకారం వాళ్ళకి ఎంత మేరకు రాయితీలు ఇస్తారు, భూమి ఎంత మేరకు ఇస్తారు, ఎన్నేళ్లలో వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, సో ఈ ఇద్దరి మధ్య అవగాహన కుదరడానికి ఉన్న ప్రాథమిక నియమ నిబంధనలు అనమాట. వాటిని పెట్టుబడులు పెట్టేవారికి కాస్త అనుకూలంగా మార్చి ఆకర్షించారనమాట. సో ఏ రాష్ట్రంలో లేనట్టు మన రాష్ట్రంలో స్పేస్ సిటీ పాలసీ కానీ, డ్రోన్ సిటీ పాలసీ కానీ తీసుకురావడం ద్వారా, అలాగే ఈ సోలార్ ఎనర్జీ కోసం, విండ్ ఎనర్జీ కోసం రకరకాల పాలసీలు కొత్తగా ఉండేసరికి పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ చూపించారు. సో అదే సమయంలో కేంద్రం సహకారం కూడా ఉండటంతో కేవలం ఇదంతా చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్ని నమ్మి ఆయనకు గతంలో ఉన్న లైజనింగు, పరిచయాలు ఇవన్నీ కూడా పనికొచ్చాయి. చంద్రబాబు గారు ఫస్ట్ టైం సీఎం కాదు, దాదాపుగా 30 ఏళ్ళ నుంచే ఆయన దాదాపుగా ఇంతకుముందు కూడా 14 ఏళ్ళు సీఎంగా పనిచేశారు కదా. సో ఆ అనుభవం ఉంది. అంతకుముందు ఎమ్మెల్యేగా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, జాతీయ స్థాయిలో అందరికీ తెలుసు, గతంలో ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. సో ఆ పరిచయాలు ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలతో పరిచయం ఉంది కాబట్టి తన పరిచయాలను వాడుకొని తన టీంని అండ్ లోకేష్ గారిని రకరకాల పారిశ్రామికవేత్తల దగ్గరికి పంపించి రాష్ట్రంలో ఇవ్వబోతున్న రాయితీలు ఏంటి, ఇక్కడ విధి విధానాలు ఏంటి, ఈ పాలసీలు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించి ఒక సదస్సు పెడితే బాగుంటుందని నిర్ణయించారు. ఈలోగా ఏమేమి వస్తున్నాయి, అసలు దేశంలో ఏ రంగాల్లో పెట్టుబడులు రాబోతున్నాయి అని కనిపెట్టి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్ర, గుజరాత్ కూడా పోటీ పడ్డాయి, తమిళనాడు కూడా పోటీ పడింది. ఆ రాష్ట్రాలను కాదని మన రాష్ట్రంకి వచ్చింది అది.
రామాయపట్నంలో ఇంకో 2 ఏళ్లలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఏర్పాటు కాబోతోంది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు అనకాపల్లిలో, అలాగే ఆర్సెలర్ మిత్తల్ ప్రాజెక్ట్, ఇది కూడా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, 1,35,000 కోట్ల పెట్టుబడులు. అలాగే గూగుల్ అండ్ అదానీ కలిపి డేటా సెంటర్ 1,31,000 కోట్ల పెట్టుబడులు. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా భారీ పెట్టుబడులే, అన్నీ కూడా 50,000 కోట్లకు పైబడిన భారీ పెట్టుబడులే, 1,00,000 కోట్లకు పైబడిన భారీ పెట్టుబడులే. తాజాగా నిన్న ఈరోజు జరిగిన ఈ సిఐఐ ఈ సదస్సులో కూడా, భాగస్వామి సదస్సులో కూడా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు కొనొచ్చాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న రెన్యూ ఎనర్జీ వాళ్ళు 82,000 కోట్ల పెట్టుబడులు అన్నారు, భారీగానే ఉంది. అలాగే ఈ రిలయన్స్ అండ్ బ్రూక్ఫీల్డ్ కలిపి 2,20,000 కోట్లతో డేటా సెంటర్ అన్నారు, ఇది కూడా పెద్దది. సో ఓవరాల్గా ఈ 2 రోజులలో పాటు జరిగిన ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నారు. అలాగే ఓవరాల్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం గారు చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదంతా అంకిల్ గారిదేనే. కానీ మనం ప్రభుత్వం మీద నమ్మకం ఉంచితే, ఇంకా టైం ఉంది కాబట్టి, ఇప్పుడిప్పుడే ఒప్పందాలు జరిగాయి కాబట్టి, ప్రభుత్వం కనుక డెడికేటెడ్గా వర్క్ చేస్తే, అధికారులు కనుక ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళతో లైజనింగ్ చేసుకుంటే, రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. తీర ప్రాంతం ఉంది, కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉంది, అటవీ భూమి ఉంది, ప్లస్ మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. సో వనరులు రిసోర్సెస్ ఫుల్గా ఉన్నాయి రాష్ట్రంలో, కావాల్సిందంతా పెట్టుబడులే. సో దాన్ని లైజనింగ్ చేసుకోవడం ద్వారా, వాళ్ళతో మాట్లాడడం ద్వారా, వాళ్ళు ఎంఓయూ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, సాధారణంగా అవే జరుగుతాయి. ఇప్పుడు 2017లో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎంఓయూలు చేసుకున్న వాటిల్లో 90% మళ్ళీ రాలేదు. అండ్ 2023లో జరిగిన జేఏఎస్లో ఎంఓయూలు చేసుకున్న వాటిలో 95% మళ్ళీ రాలేదు. సో అందుకని ఈ ఎంఓయూలనే మనం నమ్మి అదే భజన చేయకూడదు. సో ప్రభుత్వం వాళ్ళతో లైజనింగ్ చేసుకొని వాళ్ళలో వెంటపడాలి. ఒక 6 నెలల్లోనో 1 ఇయర్లోనో టైం లైన్ పెట్టుకొని ప్రతి నెల ఒక అప్డేట్స్ ఉండేలా చూసుకొని గ్రౌండింగ్ చేయిస్తే ఒక 3 ఏళ్లలో అయినా సరే పెట్టుబడులు వస్తే రాష్ట్రం బాగుంటుంది. సో ఇదంతా కూడా చంద్రబాబు గారి వల్లనే అని నేను నమ్ముతున్నా. ఇంకెవరో కొత్త వ్యక్తో మళ్ళీ అయితే మళ్ళీ వాళ్ళలో భయం ఉంటుంది. కానీ చంద్రబాబు గారి సీనియారిటీ, చంద్రబాబు గారి ఐడియాలజీ, చంద్రబాబు గారికి కొంతవరకు ఉపయోగపడింది అనమాట. అయితే ఇది జనానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం తేల్చాలి అంటే ఇవి గ్రౌండింగ్ అవ్వాలి. అట్లీస్ట్ వీటిలో ఒక 30-40% అయినా సరే రాబోయే 2-3 ఏళ్లలో గ్రౌండింగ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. సో మీ ఉద్దేశం ఏంటనేది కూడా కామెంట్ చేయండి. సో కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్ కాసేపు పక్కన పెడితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా laddupallem.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే, సాధారణ మధ్యతరగతి మహిళలు ఒక 15 మంది గ్రూప్గా ఏర్పడి మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ ఆరోగ్యకరమైన లడ్డూలు, సేంద్రియ ఉత్పత్తులను తీసుకొచ్చి, సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఈ ఉత్పత్తులన్నీ తీసుకొని సో వీళ్ళు లడ్డూలు చేస్తున్నారనమాట. వాటితో పాటు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. పిల్లలకు మీరు స్కూల్ నుంచి వచ్చాక ఫాస్ట్ ఫుడ్స్ ఇచ్చాకంటే ఈ రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో హాట్ స్నాక్స్ ఇవ్వడం మంచిది, అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పిల్లలకు పాలల్లో హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా వేసాకంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఏబీసీ పౌడర్ వేయండి, లేదా ప్రోటీన్ పౌడర్ వేయండి, లేదా యాపిల్, బీట్రూట్, ఏబీసీలో ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ కూడా ఉంది. ఆమ్లా ఎంత మంచిది, ఆ పౌడర్ కూడా వీళ్ళు తయారు చేస్తారు, అదైనా వేయొచ్చు. లేదా డ్రై డేట్స్ పౌడర్ వేయొచ్చు. పిల్లలకు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పెద్దోళ్ళకి కూడా మొరింగా పౌడర్ అని, జామాకు పౌడర్ అని, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని, అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ కారపొడి, రకరకాల కారపొళ్ళు, రకరకాల పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా వీళ్ళు పెట్టారు. సో మీకు ఏం కావాలన్నా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది. మీకు ఏం కావాలన్నా బుక్ చేయండి. laddupallem.com సైట్ విజిట్ చేసి బుక్ చేయొచ్చు. లేదా 9997839994 నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.